ఒకసారి ఒక కుర్రోడు నన్ను అడిగాడు, సార్ దేవదూతలు సువార్త చెప్పకూడదా అని అన్నాడు. ఎందుకు చెప్పకూడదు? బేపనోడు బిర్యానీ బాగుందని చెప్పగలితే ఆడు కూడా చెప్పగలుగుతాడు. బేపనోడు బిర్యానీ బాగుందని చెప్తాడా? చెప్పలేడు. ఏ వాడు తినగలడు. తిన్నోడు బిర్యానీ బాగుందని ఎలా అంటాడు? ఒకవేళ అంటే ఆయన ముందే వేస్తాడు. ఒకవేళ దొంగతనంగా తిన్నా వేస్తారు. కాబట్టి బ్రాహ్మణులు ప్యారడైజ్ బిర్యానీ బాగుందని అనలేరు. ఎందుకనలేరంటే వాళ్ళు తినరు. అదేవిధంగా దేవదూతలు సువార్త చెప్పలేరు. వాళ్ళకి అది అనుభవం కాదు. అది సువార్త పనిచేయదు. సువార్త దేవదూతలు పనిచేయదు. అదేం సార్ ఎందుకు పనిచేయదు? యేసుప్రభు వాళ్ళ కోసం చచ్చిపోలేదు, అవునా? యేసుప్రభు వాళ్ళ కోసం రక్తం కాచలేదు, అవునా? దేవదూతలకి రక్తం ఉండదు, అవునా? దేవదూతలకి సువార్త పనిచేయదు, అవునా? మన సువార్త ఎవరు పనిచేస్తారు? మనకే. సువార్త ఎవరు చెప్పాలి? మనమే. బిర్యానీ తిన్నవాడే బిర్యానీ బాగుందని చెప్పాలి. తిన్నవాడు ఎలా చెప్తాడు? చెప్పలేడు. నెత్తి మీద ఒక ఎంటుకు ఉండదు, ఈ షాంపూ వాడండి అని అంటే ఎలా ఉండదు? చెప్పు. నెత్తి మీద ఒక ఎంటుకు ఉండదు, అడిగి పూర్తిగా బాల్డ్ హెడ్. సార్ ఈ షాంపూ వాడండి సార్, తక్కువ వాడితే సరిపోద్ది అంటే నీకు ఎంటు మీద ఎంటుకలు లేవు కూడా తక్కువ సరిపోద్దురా. నాకు ఎంటుకలు బోల్డ్ ఉన్నాయి. అదేదా పళ్ళు ఊడిపోయిన ముసలం ఉంటుందా? బాబా మాడతారు, బాబా ఈ పేస్ట్ వాడుతూ వాడు బాబా అంటే ఎలా ఉంటుంది? కాబట్టి మనమే చెప్పగలుగుతాం సువార్త, మనమే అందించగలుగుతాం దేవుని శక్తి. కాబట్టి దేవుడు ఎదురు చూసేది అంటే సార్ తనకి అతుక్కుపోయే ఎనప మొక్క కోసం. నువ్వు ఎనప మొక్కవే, తనకు అతుక్కుంటే పనిచేస్తుంది. తనకు అతుక్కుంటే నాలో అంటు కట్టబడి ఉండాలనుకునే కొమ్మ కోసం ఎదురు చూస్తున్నాడు. అంటు కట్టబడితే ఫలించేది కొమ్మ, ఫలించేది ఫ్రూట్ వచ్చేది నీకు. రూట్ ఆయన రూటు, నువ్వు ఫ్రూట్.